ఇక తెలంగాణ భవన్ కు కేసీఆర్ చేరుకున్నారు. మరి కాసేపట్లో కూడా తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కూడా మీటింగ్ లో పాల్గొనబోతున్నారు. తెలంగాణ సాగునీటి కోసం మరొక జల సౌధం ఉద్యమం తప్పదని కూడా కేసీఆర్ ఈ మీటింగ్ లో మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ ఏదైతే ఒక తెలంగాణ భవన్ కు ఇప్పుడే కేసీఆర్ చేరుకున్నారు. కేసీఆర్ తెలంగాణ భవన్ కు కారులో ఇప్పుడే దిగుతూ అక్కడ ఉన్న కార్యకర్తలకు, నాయకులకు కూడా అభివాదం చేస్తూ దిగుతున్న దృశ్యాలు మనం ఐన్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాం. చాలా తెలంగాణ భవన్ అంతా కూడా చాలా కోలాహలంగా, సందడిగా కూడా మారిపోయింది కేసీఆర్ రాకతో. ఇక తెలంగాణ భవన్ నుంచి మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, ఇప్పటికే కేసీఆర్ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేరుకున్నారు. ఒకవైపు తెలంగాణ భవన్ లో ఈరోజు జరగబోయేటువంటి కీలక సమావేశానికి సంబంధించి పార్టీ నేతలంతా కూడా మొదటి నుంచి కూడా ఆయన కలవడం కోసం పెద్ద సంఖ్యలో ఎదురు చూస్తున్నారు. తెలంగాణ భవన్ లోపలికి ఉదయం నుంచి కూడా దాదాపుగా 300-400 మందిని మాత్రమే ఎవరెవరికైతే లోపలికి ఆహ్వానం ఉందో వారిని మాత్రమే ఆహ్వానించారు. ఒకవైపు కేసీఆర్ వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున కూడా తోపులాట జరిగి తెలంగాణ భవన్ గేట్లన్నీ తోసుకొని లోపలికి 100,000 మంది కార్యకర్తలు లోపలికి తరలి వచ్చారు. దీంతో భవన్ పరిసర ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున కూడా గందరగోళం నెలకొని ఉన్నది. మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకత్వం అంతా కూడా ఈ రోజు కేసీఆర్ ఎలాంటి అంశాలపైన మాట్లాడదాం అని చెప్పేసి కూడా అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఒకవైపు జల సాధనకు సంబంధించిన జల ఉద్యమాన్ని కేసీఆర్ త్వరలో చేపట్టబోతున్నారు. ఒకవైపు పాలమూరు రంగారెడ్డి పథకానికి సంబంధించి ఏదైతే ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అలసత్వం పైన, ఒకవైపు రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం పైన పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా పోరుబాట పట్టాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. లోపలికి వచ్చినటువంటి కేసీఆర్ కు పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా ఇటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్లు ఇద్దరు కూడా స్వాగతం పలికారు. ఆయనకు పార్టీ గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఒకవైపు లోపలికి వచ్చినటువంటి కార్యకర్తలందరినీ కూడా సంధానించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఈ రోజు పార్టీ సంబంధించినటువంటి కీలకమైనటువంటి మీటింగ్ కావడంతో కూడా ఈ మీటింగ్ లో ఏ అంశాలు చర్చకు వస్తాయని చెప్పేసి కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు రంగారెడ్డిలో, అదేవిధంగా పాలమూరులో, నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారు. దానితో పాటు అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలపైన జనాన్ని అవేర్నెస్ చేసే విధంగా ఆయన ప్రసంగం ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి డేట్లను, సమయాన్ని కూడా కేసీఆర్ డిసైడ్ చేయాల్సి ఉంది. ఈ సమావేశంలో ఇటు పాలమూరు, రంగారెడ్డి, అదేవిధంగా ఇటు నల్గొండ జిల్లా నేతలతో కీలకమైన విషయాలకు సంబంధించి ఇటు నల్గొండ జిల్లాలో గతంలోనే కేఆర్ఎంబి ప్రాజెక్టులు అన్ని కూడా కేఆర్ఎం కిసాన్ రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పచెప్పే సమయంలో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ నల్గొండ టౌన్ లో ఈసారి దేవరకొండలో లేకపోతే నాగార్జున సాగర్లో ఒక భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఇటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి దేవరకాద్రతో పాటు జడ్చర్ల లాంటి ఏరియాలో భారీ బహిరంగ సభ పెట్టాలని చెప్పి చూస్తున్నారు. ఇటు రంగారెడ్డి జిల్లాలో పరిగిలో భారీ బహిరంగ సభ పెడితే ఎలా ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే కేసీఆర్ ఒక ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ సభల ద్వారా తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయాలను వివరించాలని చెప్పేసి కూడా కేసీఆర్ ప్రయత్నం చేసే అవకాశం ఉన్నది. దాంతో పాటు పార్టీ క్యాడర్ ను స్ట్రెంథెన్ చేయడం కోసం ఇప్పుడు ఉన్నటువంటి ఇష్యూస్ లో మెంబర్షిప్ డ్రైవ్ చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే మెంబర్షిప్ డ్రైవ్ ను ఆపారు. ఇప్పుడు డిప్యూటీస్, ఎంపీటీస్ ఎలక్షన్స్ ఇప్పట్లో కనుక లేకపోయి ఉంటే మెంబర్షిప్ డ్రైవ్ చేపట్టి ఆ తర్వాత పార్టీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కంటులు వేసుకోవడం, పార్టీని స్ట్రెంథెన్ చేసే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి చూస్తున్నారు. మరోవైపు ఇటు జిల్లా ఇన్ఛార్జ్ వ్యవస్థను, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వ్యవస్థను రద్దు చేసి కొత్తగా పార్టీలోకి నూతన నాయకత్వాన్ని, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించిన దిశగా కేసీఆర్ సరికొత్త చర్యలు చేపడతారని చెప్పేసి అయితే భావిస్తూ ఉన్నారు. సోని, రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తెలంగాణ భవన్ కి కేసీఆర్ చేరుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,
ఎంపీలతో రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కూడా మీటింగ్ కాసేపట్లో కూడా జరగబోతోంది. భవిష్యత్తు కార్యాచరణపై కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై కూడా చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాన్ని ఉధృతం చేయాలని కూడా ఈ మీటింగ్ లో ప్రధానంగా కూడా కేసీఆర్ మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తోంది. 3 బహిరంగ సభలు కూడా నిర్ణయించాలని కూడా కేసీఆర్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడే తెలంగాణ భవన్ కి కేసీఆర్ చేరుకున్నారు. సో ఆయన కార్ దిగుతూ కూడా అందరికి అభివాదం చేసుకుంటూ కూడా తెలంగాణ భవన్ లోకి నడిచి వెళ్లిపోయిన దృశ్యాలు కూడా మనం ఆయన స్క్రీన్ పైన చూసాం. రైట్ తెలంగాణ భవన్ కి కేసీఆర్ ఇప్పుడే చేరుకున్నారు. మరి కాసేపట్లో కూడా తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కూడా కేసీఆర్ అధ్యక్షతన మీటింగ్ జరగబోతోంది. ఈ మీటింగ్ లో కూడా భవిష్యత్తు కార్యాచరణపై కూడా కేసీఆర్ మాట్లాడబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మొదటగా 3 బహిరంగ సభలు కూడా పెట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో కూడా పార్టీ బలోపేతంపై కూడా కేసీఆర్ నాయకుల్లో మరింత ఉత్సాహం నింపే విధంగా కూడా ఈ మీటింగ్ లో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మనతో మాట్లాడేందుకు మండలి రామ్మోహన్ రావు గారు, విశ్లేషకులు జాయిన్ అయ్యారు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్తే అండి. రైట్, చాలా రోజుల తరువాత మాజీ మంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ కి చేరుకోవడం జరిగింది. ఎప్పుడూ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. విపక్షాలు కూడా ఎప్పుడు విపక్షంతో స్వపక్షం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. సో చూస్తున్నాం ఇవాళ తెలంగాణ భవన్ కి చేరుకున్నారు కేసీఆర్. సో ఎట్లా ఉండబోవచ్చండి ఇవాళ మీటింగ్ అంటున్నారు. సో 3 బహిరంగ సభలు కూడా పెట్టాలని కూడా కేసీఆర్ ఏదో ప్లాన్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై కూడా చర్చించే అవకాశం అంటున్నారు. సో ఏ విధంగా ఉండబోవచ్చండి మీటింగ్? హేమంత్ గారు, మీకు అట్లాగే ఐ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. మిత్రులు రామరెడ్డి గారికి నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోవాలి మనం. ఒకటేమో ఈ 2 ఏళ్లలో కేసీఆర్ గారు మొత్తం 3 సార్లు బయటకు వచ్చారు. ఒకసారేమో పంట నష్టం జరిగినప్పుడు నల్గొండ, ఖమ్మం జిల్లాలో తిరిగారు. ఆ తర్వాత పోతిరెడ్డిపాడు మన జలదోపిడి జరుగుతుంది, మన రాష్ట్ర ప్రభుత్వం ఏం స్పందించలేదు దాని మీదకి ఒకసారి బహిరంగ సభ పెట్టారు నల్గొండ జిల్లాలో, అప్పుడు కూడా తిరిగారు. తర్వాత ఇది మధ్యాహ్నం ఒక్కొక్కసారి కూడా ఒకసారి అసెంబ్లీకి వచ్చిపోయారు. మొత్తం 3 సార్లు ఇప్పటివరకు 2 ఏళ్లలో బయటకు వచ్చారు. కాబట్టి ప్రెస్ మీట్ కానీ గతంలో బయటకు వచ్చే ఉద్యమాలు కానీ 1 year లో లేదు. ఇప్పుడు అసలుకి 1 year నుంచి ఒక్కడ లేదు. సార్ వస్తారని మన బీఆర్ఎస్ శ్రేణులు చాలా సమరం జరుపుకున్నారు. మంచిదే, దాని లేదు. ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా ఉద్యమ సమయంలో కూడా 2001 తర్వాత బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, తర్వాత బీఆర్ఎస్ మారిన తర్వాత కూడా ఆయన రాకపోతే సంచలనం, వస్తే ఓ సంచలనం. అంటే మాట్లాడకపోతే వార్తే, మాట్లాడిన వార్తే. కనుక వాళ్ళు ఏం మాట్లాడతారో స్పష్టంగా చెప్పారు కనుక అంతకుముందే లీక్ అయింది కనుక కొత్తగా చెప్పేది ఏమి ఉండదు. కానీ వాళ్ళ ఏదైతే పోతిరెడ్డిపాడు జలవనరుల మీద అప్పుడు ఎట్లా ఉద్యమం మొదలు పెట్టారో అట్లానే ఇప్పుడు కూడా మనకు పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు చాప కింద నీళ్లు వస్తున్నాయి, మీరు గమనిస్తారా లేరా అని హెచ్చరించిన సందర్భం చూస్తే దాన్ని మళ్ళీ 2వసారి దాన్ని పేరు మార్చి ఇప్పుడు పోలవరం నల్లమల సాగర్ అని చెప్పి పేరు పెట్టారు. దాని మీద జలదోపిడి జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఉలుకు పాకు లేదని చెప్పి గతంలో కేటీఆర్, హరీష్ రావు విమర్శించినా కూడా వాళ్ళ దాని మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారా, లేకపోతే ఉద్యమానికి దానికి అవసరమైన సమాచారం ఇస్తారా చూడాల్సి ఉన్నది. ఏదైనా సరే ఇవాళ పోలవరం, నల్లమల పేరు మార్చిన వాటి మీద కూడా మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ శ్రేణులకు కూడా నీటి మీద సరైన అవగాహన లేదు. నా ఉద్దేశం ఏంటంటే గట్టిగా కేసీఆర్ గారు ఎప్పుడైనా ఇట్లాంటి దాని మీద సరైన విజ్ఞానం కల్పించడం మాత్రమే ఉంటుంది. కానీ టీఎంసీలకు అట్లాగే ఏమంటారు దాని క్యూసెక్లకు తేడా జరగడం వాళ్ళు కూడా మాట్లాడిన సందర్భం చూస్తున్నాం. కనుక మొట్టమొదటి వాళ్ళ పార్టీ శ్రేణులు తయారు చేసుకొని దాని ద్వారా ఉద్యమానికి కోరుకుంటారని నేను అనుకుంటున్నాను. మరొకసారి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కొంత దాటవేత వైఖరి కానీ, కొంత తాత్సార్యం కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఒక అస్త్రంగా మారుతుందని నేను అనుకుంటున్నాను. ఎట్లాగూ తెలంగాణ నీటి హక్కుల కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో, జలవనరుల శాఖతో సంప్రదింపులు చేస్తున్నా ఉన్నా కూడా
అవసరమైనంత వేగంగా పోతలేరు అనే ఆవేదన తెలంగాణ ప్రజల్లో ఉంది. అటు బీఆర్ఎస్ ఇట్లా దాన్ని వాడుకుంటది కనుక ఇట్లా ఇప్పుడు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం మీద వారు అలసత్వం చూపుతున్నారని ఒకటి. రెండోది, తాము సరైన విధంగా ఏం జరుగుతుంది ఆనాడు మరి పోలవరం బనకచెర్ల అన్నదే, అట్లా పోలవరం నల్లమల సాగర్ అన్న అదే ఇవాళ మొత్తం మీద 200 TMC జలదోపిడికి కారణమవుతుంది. ఈ ప్రభుత్వం గట్టిగా పట్టించుకోకపోతే జరుగుతుందని చెప్పి వారు శ్రేణులను తయారు చేస్తారనుకుంటున్నాను. చూద్దాం. మొత్తం మీద మాత్రం ఆయన ఈ విషయం మీద ఎక్కువ మాట్లాడతారు అనుకుంటున్నాడు. కాబట్టి 2-3 ప్రశ్నలు వస్తాయి. కొంత తన కూతురు గురించి కానీ, లేకపోతే పార్టీలో అనైక్యత గురించి కానీ, లేకపోతే కొంచెం విమర్శల మీద పార్టీ వీక్ గా పనిచేస్తుందా, మరి పంచాయతీ ఎన్నికల్లో మరి 30% కూడా గెలుచుకోకపోవడం, వీటన్నిటిని కూడా చూస్తే వీటన్నిటి గురించి సమాధానం ఇస్తారని నేను అనుకుంటలేను. పార్టీ శ్రేణులు మాత్రం పంచాయతీ ఎన్నికల్లో కూడా అధికారంలో లేకపోయినా 30% సాధించడం అనే ఒక నైతిక స్థైర్యాన్ని కూడా ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, అట్లాగే జగదీష్ రెడ్డి వీళ్ళందరూ కూడా కొంత గ్రామాల్లో తిరుగుతూ, జిల్లాలో తిరుగుతూ ఇప్పుడు గెలిచిన సర్పంచుల సన్మానం కూడా చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద ఈ నల్లమల సాగర్, పోలవరం నల్లమల సాగర్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, జలవనరుల దోపిడీ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు నేను అనుకుంటున్నాను. బీజేపీ నుండి రామరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి రామరెడ్డి గారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఎక్కువగా కూడా అంటే మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాము, అంటే కాళేశ్వరం మిషన్ భగీరథపై కూడా కేంద్రం కొన్ని కుట్రలు చేస్తుందన్న విధంగా కూడా ఆయన విమర్శించడం జరిగింది. సో ఇవాళ మీటింగ్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే నీటి ప్రాజెక్టుల విషయంలో కూడా ఇప్పటికే బీజేపీ కొంత ఆలస్యం చేస్తుంది, క్లియరెన్స్ ఇవ్వట్లేదు. ఒకటండి, కేసీఆర్ గారు వాళ్ళ పార్టీ ఆఫీస్కి వస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రోజు వస్తాడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రోజు వస్తాడు. వీరు వస్తే వింత. అది పబ్లిక్ కు బెనిఫిట్ అయ్యేది ఏముంది? ఆయన ఎప్పుడు వస్తుంది? రోజు రావాలి పార్టీ ఆఫీస్ కు, ప్రజలకు అవైలబిలిటీ ఉండాలి, వాళ్ళ ఎమ్మెల్యేలకు, వాళ్ళ క్యాడర్ కు అవైలబిలిటీ కూడా ఆయన గురించి అన్నారు రాలేదు అని చెప్పి. అది ఇంత ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందో నాకు అర్థం కాలేదు. జేపీ నడ్డా గారు ఉన్న అధ్యక్షులు రోజు పార్టీ ఆఫీస్కి వస్తారు. పార్టీ ఆఫీస్ కు రాకుండా ఉన్న అధ్యక్షుడు ఒక రోజు వస్తే ఒకవేళ దాన్ని ఛానళ్ళన్నీ పెట్టి ఏదో కేసీఆర్ ఏదో కొత్తగా ముఖ్యమంత్రి దానికి అయ్యిండో, లేకపోతే నేషనల్ ఏదో సెంట్రల్ మినిస్టర్ అయినట్టు చేయడం అనేది ఆయన పార్టీ కోసం ఆయన చేయవలసింది. అది ఆయన విద్యుక్త ధర్మం. రోజు రావాలి. యాక్చువల్ ఎవరికి అవైలబిలిటీ ఉండక ఏదో 2 ఏళ్లకు ఒకసారి వస్తే పార్టీ ఆఫీస్ కు అది ప్రజాస్వామ్యం అంటారా, ఆ పార్టీ ఏందన్నట్టు అది అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, ఏదన్నా ఉంటే ఆయన ఎప్పుడు సెంటిమెంట్ మీద కొట్టాలని, ఎప్పుడు ఆయన ఇంతకుముందు కూడా తెలంగాణ ఉద్యమాలు కూడా చూసినాం. ఆయన 3 నెలలు ఇంట్లో వండుకుంటుంటే 3 నెలల తర్వాత వచ్చి స్టేట్మెంట్ ఇస్తే ప్రజలు దాని మీద ఛానళ్ళన్నీ డిస్కషన్. ఆ డిస్కషన్ అవసరం లేదు. ఆయన పార్టీ ఆఫీస్కి వస్తే ఆయన పార్టీ ఆఫీస్కి ఆయన వచ్చిండు. ప్రజలకి ఏం సంబంధం? ప్రజలకు ఏం బెనిఫిట్ అవుతుంది? ఆయన పార్టీకి బెనిఫిట్ అవుతుంది. దాన్ని ప్రజల కోసం ఏదో ఆయన త్యాగం చేసి ఇవాళ పార్టీ ఆఫీస్కి వచ్చిండు అనేది. ఆయన కొడుకు కేటీఆర్ గారు రోజు తిరుగుతూనే ఉన్నారు. ఆయన వస్తే ఏంది, రాకపోతే ఏదైనా ఆయన చెప్తే ఆయన కొడుకు అయితే చేస్తాడు కదా. అయిన తర్వాత ఏదైతే కేంద్ర ప్రభుత్వము నిష్పక్షపాతంగా ఎక్కడ కూడా తెలంగాణకు అన్యాయం జరగకుండా, మీకు అన్యాయం జరుగుతుందంటే రమ్మనండి, మా పార్టీ నాయకులు అందరూ రెడీగానే ఉన్నారు. ఎంపీలు 8 మంది ఎంపీలు 7 మంది ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. నీకు ఏదైనా అన్యాయం జరుగుతుందని ప్రూవ్ చేస్తే వస్తారు. ఉట్టిగా చెప్పి ఏదైనా పబ్లిక్ లో ఓట్ల రాజకీయం కోసం చేస్తే మాత్రం మేము సహకరించాం. కానీ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసమే ఈ వాటర్ దాంట్లో అన్యాయం జరుగుతుందని జరిగితే మాత్రం తప్పకుండా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కేసీఆర్ వచ్చినా, రేవంత్ రెడ్డి ఎవరు వచ్చినా తెలంగాణకు అన్యాయం జరగకుండా మా వాళ్ళు కూడా అందరూ సహకరించడానికి రెడీగా ఉన్నారు. ఇంకొకటి, ఈ రాష్ట్రం వల్ల ప్రతిపక్ష పాత్ర పోషించాలి. అసెంబ్లీకి రాకుండా ప్రజల ఇష్యూస్ ను ఏడ మాట్లాడాలి, అసెంబ్లీలో మాట్లాడాలి. ఆయన తెలంగాణ భవన్కి వచ్చి మాట్లాడితే ఏముంటది? చర్చించవలసింది ఎక్కడ? ఇష్యూస్ ను, అన్యాయం జరుగుతున్నది ఎక్కడ చెప్పాలి? అసెంబ్లీలో పెట్టాలి, ప్రూవ్ చేయాలి, చెప్పాలి, చెప్పి తీర్మానం చేసి పంపించమనండి. ఏదైనా అన్యాయం జరుగుతుంది, మేము 100% మా పార్టీ పూర్తిగా సహకరిస్తుంది. అన్యాయం జరుగుతుంటే రాజకీయం కోసం మాట్లాడే మాటలను దీంట్లో కౌంట్ కోడ్లోకి తీసుకోవద్దు. ఎందుకంటే ఏదన్నా బయట మాట్లాడే, ఆయన పార్టీ ఆఫీసులో మాట్లాడదంటే కౌంట్లోకి తీసుకో. అసెంబ్లీలో నిజంగా కూడా ఆయన మాట్లాడితే ఏదైతే నిజంగా అన్యాయం జరుగుతుందని ఆయన చెప్తే దాని మీద మేము కూడా ఆలోచించి మా పార్టీ కూడా డిసిషన్ తీసుకుంటుంది. ఎవరున్నా తెలంగాణకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వల్ల ఉన్నటువంటి నాయకత్వానికి, కార్యకర్తలు, సెంట్రల్ నాయకత్వం కూడా మా యొక్క విన్నపాన్ని అన్నిటిని కూడా సానుకూలంగా స్పందిస్తుంది. అన్యాయం అయితే
చేసే ప్రశ్నే లేదు. రూపాయి లాభం జరుగుతుందుకే మేము ఉన్నాం తప్ప తెలంగాణకు నష్టం చేస్తేందుకు మేము లేము. రామ్మోహన్ గారు చెప్పండి. అంటే మరొక జలసౌధ ఉద్యమం కూడా తప్పదంటూ కూడా అంటే వాటర్ వార్పై మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో కూడా జలజగడం అయితే స్టార్ట్ అయింది. సో దీనిపై అంటే ఇప్పుడు కేసీఆర్ కూడా మాట్లాడబోతారు ఈ అంశం పైన. సో ఇప్పుడు కేసీఆర్ మాట్లాడితే అంటే ఏ విధంగా ఉండబోతుంది, మళ్ళీ కూడా అప్పటి పరిస్థితులు ఏమైనా కూడా వచ్చే విధంగా కూడా సిచ్యువేషన్స్ ఏమైనా మారబోతాయి అనుకోవచ్చా? నీళ్లు నిధులు నియామకాల మీదనే తెలంగాణ ఉద్యమం ఆధారపడ్డది. ఆనాడు కాంగ్రెస్, ఇవాళ బీజేపీ కూడా తెలంగాణకు అన్యాయమే చేస్తున్నది. దాని మీద ప్రధాన ప్రతిపక్షానికి వాళ్ళు కొట్లాడతారు, తప్పలేదంటున్నారు. ప్రజల పక్షాన కూడా రామరెడ్డి గారికి కానీ బీజేపీ పార్టీకి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏమైనా జరిగితే చేస్తాం అంటే ఇప్పటికే జరుగుతుంది కదా. మొదలు 7 మండలాలు తీసుకున్నప్పటి నుంచి మొదలు పెడితే గత 11 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నది. అంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2001 నుంచి 4లో ప్రామిస్ చేసి కరీంనగర్ సభలో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ తో పొత్తు కుదుర్చుకొని పొత్తులని చేసుకొని తర్వాత 11 ఏళ్లు కొనసాగించి సాగదీసి ఆఖరికి విద్యార్థుల ఆత్మహత్యలకు, యువత ఆత్మహత్యలకు కారణమై తెలంగాణ వద్దనే అంటే తప్పనిసరి పరిస్థితులు ఇచ్చింది. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు కదా స్వాతంత్రం ఎట్లా విడిచిపెట్టిపోయినారు. ఖచ్చితంగా తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. ఇవాళ 11 ఏళ్లుగా విభజన హామీలు అమలు చేయకుండా ఆంధ్రప్రదేశ్ కి ఏమో అప్పుడు కూటమి ప్రభుత్వం, మధ్యన కూటమి ప్రభుత్వం పోయి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర స్నేహితుడు, మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ గత 2 ఏళ్లుగా 1.5 year గా మనకు బీజేపీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుంది. ఈ బెల్లదోపిడికి ఎందుకు సరి అయిన సమాధానం ఇవ్వలేకపోతుంది? 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. నేను ప్రజల పక్షాన్ని అడుగుతున్నాను. కేసీఆర్ పక్కన పెడతాను. కేసీఆర్ సెంటిమెంట్ ఉపయోగించుకుంటాడు. సెంటిమెంట్ ఎప్పుడు వస్తుంది? అన్యాయం జరిగినప్పుడే కదా. తెలంగాణ వాదులు అందరూ ఏమంటున్నారంటే ఇవాళ తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది. బీఆర్ఎస్ వెర్షన్ కూడా విందాం. బీఆర్ఎస్ నుంచి రామూర్తి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి రామూర్తి గారు. ఒక్క మాట తెలంగాణ భవన్ కు కేసీఆర్ చేరుకున్నారు. సో ఎర్రవల్లి ఫామ్ హౌస్ తర్వాత కూడా చాలా రోజుల తర్వాత కూడా ఎప్పుడు కూడా విపక్షాలు చేస్తున్న మాట ఎప్పుడు ఫామ్ హౌస్ కే పరిమితం అవుతారు. బట్ ఇవాళ తెలంగాణ భవన్ కి చేరుకోవడం జరిగింది. ఇవాళ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో కూడా ఒక మీటింగ్ జరగబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఏం చెప్తారండి, ఎట్లా ఉండబోవచ్చండి ఈ మీటింగ్ లో, ఏ అంశాలు ప్రస్తావనకు రావచ్చు? మా పార్టీ కార్యవర్గ సమావేశం అండి. దాని తర్వాత బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కూడా ఉంది. ఎందుకంటే అసెంబ్లీ పెడతా అంటుండు కాబట్టి అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు అదే విధంగా మా మాజీ మంత్రులు వ్యవహరించవలసిన ఏదైతే అంశాల మీద, అదే విధంగా ఏదైతే ప్రభుత్వం చేస్తున్న కుట్రల పైన కూడా ఏదైతే కులంకుశంగా చర్చించే అవకాశం మెండుగా ఉందండి. అదే విధంగా మా పార్టీ కార్యవర్గ సమావేశంలో కూడా ఏదైతే మాకు ఈ మొన్న ఏదైతే సర్పంచులు ఏదైతే మాకు అందించిన ఏదో గొప్ప విజయాన్ని కూడా అందులో ప్రస్తావించనున్నారు. ఈ విధమైన పరిస్థితులను కూడా మేము మాట్లాడే అవసరాలు. అంటే ప్రధానంగా కూడా వాటర్ ఏదైతే సాధన ఉందో మరొక జల సాధన ఉద్యమం కూడా తప్పదని ఇప్పటికే అంటే ఏపీ అటు తెలంగాణలో కూడా ఈ వాటర్ వార్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. సో దీనివైపు కూడా మళ్ళీ క్షేత్రస్థాయిలో అందరితో కూడా ఒకసారి మాట్లాడే విధంగా కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు అన్నట్టుగా కూడా వినిపిస్తున్నాయి. అవునండి, తెలంగాణ ఏర్పడ్డదే నీళ్లు నిధులు నియామకాల మీద. నీళ్ల విషయంలో ఏ విధంగా మేము గత 9.5 ఏళ్లలో పనిచేసినాం అన్నది టు బి క్లియర్ అండి. ఎందుకంటే అయితే గోదావరి సంబంధించి 750 కిలోమీటర్ల ప్రవాహంలో ఒక్క ప్రాజెక్టు కూడా గత పాలకులు కట్టలేదండి. ఎందుకంటే ఒక ఎస్ఆర్ఎస్పీ తర్వాత మళ్ళీ ధవళేశ్వరంలోనే ఉండేది. ఎందుకంటే నీళ్లన్నీ ఆంధ్రాకు పోయాయన్న అంశం మీద తెలంగాణ కొట్లాడి 13-14 ఏళ్లు గౌరవ కేసీఆర్ గారు కొట్లాడి తీసుకున్న తెలంగాణలో ఏదో నీళ్ల విషయంలో మేము క్లియర్ గా పనిచేసాం. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పీ తర్వాత మేము సదర్మాట్ తర్వాత ఏదైతే ఎల్లంపల్లి తర్వాత అయితే సుందిల తర్వాత అన్నారం తర్వాత ఏదైతే మేడిగడ్డ తర్వాత ఏదైతే సమ్మక్క సాగర్, దాని తర్వాత సీతమ్మ సాగర్, ఇలాంటి ప్రాజెక్టు కట్టుకొని ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలోనే మన నీటి వాటా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ఏర్పడక ముందే 1486 టీఎంసీల వాటర్ గోదావరిలో ఉండేది. ఆ 1486 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్ కు 518 టీఎంసీలు గాను, అదే విధంగా తెలంగాణకు 968 టీఎంసీలు గాను ఏదో గతంలో తేల్చిన దాన్ని ఏదైతే వాళ్ళు 518 గాను 778 ఏదైతే ఎక్స్ట్రా వాడుకున్నారు. దాదాపు 250 నుంచి 300 టీఎంసీలు దోచుకెళ్ళి కాబట్టి ఆ దోపిడీ మీద మేము కొట్లాడి మా తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ ప్రాజెక్టు కట్టి, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్టు కట్టుకొని గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఏదైతే మేము కాళేశ్వరం కట్టుకొని దాదాపు ఏదైతే 40 లక్షల ఎకరాలకు నీళ్లు అనుకున్నామో దాదాపు 20 లక్షల దాకా మేము ఎకరాలకు నీళ్లు అందించడం. ఏదైతే ఈ రోజు కూడా వరి ఎక్కువ పంట పండింది. అదే విధంగా ఈ రోజు సన్న బియ్యం ప్రభుత్వం కూడా పంచుతుందంటే గౌరవ కేసీఆర్ గారి నిర్ణయాలు తప్ప ఇంకేం లేదండి. అదే విధంగా కృష్ణానది విషయంలో కూడా చేస్తున్న కుట్రలను కూడా గౌరవ కేసీఆర్ గారు మొదటిసారి బయటకు వచ్చి ఎప్పుడైతే
ప్రభుత్వం వచ్చిన 6-7 నెలల్లోనే ఏదైతే వీళ్ళు కుట్రలు చేస్తుంటే కూడా నల్గొండలో మీటింగ్ పెట్టి క్లియర్ గా చెప్పడం జరిగింది. అదే విధంగా ఏదైతే కృష్ణా విషయంలో ఏదైతే 299కి సంతకాలు పెట్టిల్లు అని పదే మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా ఆఖరికి ఏదైతే తెలంగాణ కన్నీళ్లకు కారణమైన కాంగ్రెస్ పార్టీ నీళ్లు ఇవ్వకుండా మళ్ళీ అదే తంతు. ఎందుకంటే 299 టీఎంసీల విషయంలో మీకు క్లియర్ గా చెప్తాను. ఎందుకంటే ఆ రోజు ఏదైతే 2015లో జరిగిన ఏదైతే అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించి ఇరు రాష్ట్రాలను పిలిపించి మాట్లాడిన కేంద్ర ప్రభుత్వం ముందు ఏదైతే ఇక్కడ నుంచి ఏదైతే మా నీటి కృషిని పంపించడం జరిగింది. వాస్తవాన్ని ఏంటంటే విద్యాసాగర్ రావు గారు దానికి హాజరయ్యి అక్కడ క్లియర్ గా ఆ మినిట్స్ కూడా చదివి వినిపిస్తాయి. ఎందుకంటే ఏ విధంగా కుట్ర జరుగుతుందని 2015లో జరిగిన ఈ మీటింగ్ జూన్ 18-19 తేదీల్లో అయింది. ఆ తేదీల్లో ఏదైతే విద్యాసాగర్ రావు గారు క్లియర్ గా మన రాష్ట్రానికి సంబంధించి ఏదైతే హక్కుగా రావాల్సిన 50-50 వాటా గురించి కొట్లాడి తప్ప అక్కడ ఏం లేదు. అదే విధంగా ఒక సంవత్సరానికి సంబంధించి ఏదైతే అగ్రిమెంట్ ఉండే ఏదైతే ఇప్పుడు ఆ మినిట్స్ కూడా చదివి వినిపిస్తాయి. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ క్లియర్ గా తెలుసుకోవాలి. ఎందుకంటే ఏడో పేరాలో therefore project related issues were discussed and following working agreements for the water year 2015-16 only were agreed as a temporary measure. క్లియర్ గా ఏదైతే 7th పేజీలో కరెక్ట్ చదువుకుంటే అర్థమవుతుంది. ఎందుకంటే పరిపాలకులు కానీ ముఖ్యమంత్రి కానీ చదువుకొని ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఈ మినిట్స్ గురించి నీళ్ల విషయం కానీ నీటి వాటర్ల గురించి కానీ టీఎంసీ అంటే కూడా తెలియదండి వీళ్ళకు. నేను చెప్తున్నా తెలంగాణను ముంచే కాంగ్రెస్ పార్టీ టీఎంసీ అంటే అప్పుడు ఇప్పుడు నీళ్ల విషయంలో అన్యాయం చేసింది తెలంగాణ కన్నీళ్ళకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రామ్మోహన్ రావు గారు, అంటే పంచాయతీ ఎన్నికల తర్వాత కూడా అంటే ఇప్పుడు మనం చూస్తాం కాంగ్రెస్ కూడా అనుకున్నంత స్థాయిలో కూడా ఏవైతే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు రాలేదన్న ఒక్క నిమిషం ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు 7 మండలాలు అన్నాడు. ఆ 7 మండలాల్లో నేను కొంచెం క్లారిఫికేషన్ ఇస్తామని నేను పూర్తి చేయకముందే నేను పూర్తి చేయాలి. అందుకని మీ వర్షన్ కూడా చెప్పబోతే ఆపారు కనుక నేను చెప్తున్నాను. నేనేమంటున్నానంటే 2 జాతీయ పార్టీలకు నా విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణ వాదన సరిగ్గా పట్టించుకోండి. నీళ్లు నిధులు నియమాల కోసం ఏదైతే పోరాటం చేసిండ్రో ఆ పోరాటాన్ని అప్పుడు వాళ్ళు ఇప్పుడు మీరు నీరు గారుస్తున్నారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి పెద్దపీట వేస్తున్నారు అని మా భావన, తెలంగాణ వాళ్ళందరి భావన. నేనేమంటా అంటే అదేనా ఇదేనా మీరు కూడా ఏమంటానంటే ఇవాళ మీరు 7 మండలాలు గుంజుకున్నప్పటి నుంచి మొదలుపెట్టి ఆనాటి నుంచి దాకా విభజన హామీలు ఎంతవరకు అమలు చేశాం మనం అనేది చూడాలి ఒకసారి. రెండోది ఏంటంటే ఇప్పుడు పోలవరం దీని నల్లమలై శాఖ ఈ రెండింటి మీద స్పష్టత ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేంద్ర జలవనరుల శాఖ పిట్టపోరు పిల్లి తెలిసినట్టు కాకుండా మీరు దయచేసి ఈ వివాదం 12 ఏళ్ళైనా ఎందుకు దిగుతలేదు? ఇంకా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రిని కూర్చోబెట్టండి, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి వివాదం తెప్పేయండి. నేను ఒక మాట చెప్తాను సార్, నా గొప్ప గురించి చెప్పుకోవడం కాదు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద అఖిలపక్షం ప్రధానమంత్రి దగ్గర పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అక్కడ దాన్ని ఆపించినాము. ఇవాళ మీరేం చేస్తున్నారంటే 2 కూడా పోతిరెడ్డిపాడు విషయంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తప్పడుతున్నారు. మీరు కాదు, రాష్ట్ర ప్రభుత్వం మీదకి వచ్చినప్పుడు మీరు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి పిలిపియండి, గురు శిష్యులు ఉన్నారు కదా. ఇవాళ ఈ నీటి పంచాయతీ తెంపమనే కోరుతున్నా. నేను ఏమంటున్నాను, మీకు విజ్ఞప్తి ఏంటంటే బీజేపీ పార్టీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఈ నీటి వనరుల నీటి విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకొని 2 రాష్ట్రాలకు మీరు చేయమని కోరుతున్నాను. వాళ్ళకి అన్యాయం చేయమంటలేవు. మిగులు జలాలు అంటున్నారు. మిగులు జలాలు లేవు. మిగులు జలాలు తీర్చింది మన బచావర్ ట్రబుల్ ఇంతవరకు తేల్చలేదు. అట్లాగే మిగులు జలాలు ఒకవేళ ఉంటే కూడా మీది రాష్ట్రాలు అందరికీ ఉంటాయి కదా. ఒరిస్సా ఉంటది, ఛత్తీస్గఢ్ ఉంటది, మహారాష్ట్ర ఉంటది, మనం ఉంటాం. ఈ 4 రాష్ట్రాలకు వాటా ఉంటది కదా. మిగులు జలాలు మన రామాయణాడు ఏం మాట్లాడుతున్నారు? 200 టీఎంసీలు తీసుకుపోతే ఏమైంది? 3000 టీఎంసీలు పోతున్నాయి. మేము కింది జలాలు మేము ఉపయోగించుకుంటూ పోమంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దీని మీద మాట్లాడాలి కదా. కానీ జలవనరుల శాఖ దయచేసి కల్పించుకొని ఈ మొత్తం నీటి పంచాయతీ ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలు బాగుండాలి, ఆంధ్ర రైతులు బాగుండాలి, మరి కల్పించుకొని న్యాయం చేయమంటున్నాం కదా. అందుకని కేసీఆర్ గారు అయిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని ప్రతిపాదన తీసుకొచ్చి మొదటికి వచ్చారు కదా. నా ఉద్దేశం ఏంటంటే కేంద్ర జలవనరుల శాఖ దీన్ని కల్పించుకొని పూర్తి స్థాయిలో రామరెడ్డి గారు ఏం చెప్తారంటే ఇద్దరు సీఎంలు కూడా కలిసి కూర్చుని మాట్లాడుకుంటే ఈ వారికి సంబంధించి ఏదో ఒక విషయం తేలేదు. బట్ కేంద్రానికి సంబంధించి కేంద్రం ఎటువంటి ఈ దిశలో కూడా ఎటువంటి నిర్ణయం తీసుకునే విధంగా కూడా ఉంటుంది? కేంద్రం రెస్పాన్స్ ఏ విధంగా ఉండొచ్చు? కేంద్రం అనేది తెలంగాణకు గాని ఆంధ్రప్రదేశ్కి ఎవరికి అన్యాయం చేయదు. వీళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులను కూర్చొని పెట్టడానికి ఇనిషియేటివ్ తీసుకుంటది. అయిన తర్వాత మొదలు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళమనండి. ఎందుకంటే ఎవరు ఇంట్లో వ్యతిరేకులు గారు. నేను ఇవాళ టీఆర్ఎస్ అంటలేను, బీజేపీ అంటలేను, కాంగ్రెస్ అందరినీ తీసుకొని పోయి ఏదైతే
రాష్ట్ర వాటా కోసం పోరాటం చేయడానికి అందరూ సుముఖంగానే ఉన్నారు. కానీ ఎవరు చేయవలసిన బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు ఇనిషియేటివ్ తీసుకోమనండి. మా ఎంపీలు వస్తారు, మా ఎమ్మెల్యేలు వస్తారు, ఎవరైనా వస్తారు. అది లేకుండా నా రాజకీయ లబ్ధి కోసం, నా పర్సనల్ లబ్ధి కోసం అని బిహేవ్ చేసి అయిన తర్వాత నేను 7 మండలాలది అరుణ్ జైట్లీ గారు అప్పుడు బతికున్నారు. పార్లమెంట్ లో బిల్లు పెట్టిన రోజు అంతా తెలంగాణకి వ్యతిరేకంగా ఉంది బిల్లు. కేసీఆర్ గారు మీరు చూడండి, అంటే ఏదైనా ఉండని ఏమైనా సరే చేయండి, పాస్ చేయండి అని. ఆ బిల్లు తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. 7 మండలాలు అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, ఇస్తామని చెప్పింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మొదలై చెప్పినాం మేము, అయ్యా ఇది అన్యాయం జరుగుతుంది, దీంట్లో మొత్తం మనకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్తే పట్టించుకున్నటువంటి కేసీఆర్ గారు ఇవాళ వచ్చి ఆ 7 మండలాలు తీసుకుపోయారు ఇవని ఇవాళ చెప్పడం కాదు. అరుణ్ జైట్లీ గారు అప్పుడు బతికుండి క్లియర్ గా చెప్పిండు. ఆ రోజు మేము కూడా ఢిల్లీలోనే ఉన్నాం. పార్లమెంట్ లో బిల్ పాస్ చేసిన రోజు మేము కూడా పార్లమెంట్ స్ట్రీట్ లో మమ్మల్ని అరెస్ట్ చేసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో పెట్టిర్రు. అందుకోసం వీళ్ళు ఎట్లుంటాయంటే అయితేనేమో మాది, కాకపోతే పక్కోళ్ళది, కేంద్రాది. వీళ్ళు చేతన ఏదైనా చేస్తేనేమో మేము చేసుకొచ్చినాం, మేము సాధించుకొచ్చినామని చెప్తారు. ఇప్పుడు కాదు కానీ అది మొదలు ఇప్పుడు ఆ వివాదం ఇప్పుడు లేదు. కానీ ఏమంటారంటే 7 మండలాలు మీ హయాంలోనే పోయింది, అంతకు ముందు చట్టంలో లేదు. 7 మండలాలు చట్టం వల్ల ఉంది.